హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, వెల్కమ్ టు మధు ఇన్ఫోటెన్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్, మల్టీనేషనల్ కంపెనీల లేటెస్ట్ జాబ్ అప్డేట్ కొరకు మన ఛానల్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరియు నేను పెట్టబోయే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు అలర్ట్ రూపంలో అందాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ను కొట్టండి. ఇక మ్యాటర్కి వచ్చేద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కొరకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫిలప్ చేయబోతుంది. దీనికి లాస్ట్ డేటు, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి లాస్ట్ డేట్ 31 జనవరి 2021. అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ సైట్ ఉంది. వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఇచ్చారు చూడండి, https://ssc.nic.in. ఈ సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు. ఇది ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 29th మే నుంచి 7th జూన్ వరకు కండక్ట్ చేస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి. దీనికి ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్సే ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలు ఫిలప్ చేస్తారో ఒకసారి చూద్దాము. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ CAG, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అంటే మనం కాగ్ అంటుంటాము కదా, వింటుంటాము టీవీలలో, మీడియాలలో. కాగ్ అంటే CAG, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది గజెటెడ్ ఆఫీసర్ పోస్ట్. స్టార్టింగ్లోనే డిగ్రీ క్వాలిఫికేషన్తోనే గజెటెడ్ పోస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకోటి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇది కూడా సేమ్ డిపార్ట్మెంట్, ఇది కూడా గజెటెడ్ పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, తర్వాత AFHQ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్. తర్వాత అసిస్టెంట్స్ అంటే ఏదో చిన్న పోస్ట్ అనుకునేది. ఇది కూడా గజెటెడ్ ఆఫీసర్కు జస్ట్ తక్కువ పోస్ట్. అంటే అసిస్టెంట్కు ప్రమోషన్ వస్తే గజెటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తారన్నమాట. ఈ అసిస్టెంట్స్ కూడా డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్టు. తర్వాత ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CBIలో సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్స్. తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, దీంట్లో కూడా ఇన్స్పెక్టర్స్. అసిస్టెంట్స్ ఆర్ సూపరింటెండెంట్స్, డిఫరెంట్ మినిస్ట్రీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. డివిజనల్ అకౌంటెంట్స్, ఇది కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసెస్లో ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఆడిటర్స్, ఇది కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసెస్లో ఉంటాయి. ఆడిటర్స్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, ఆడిటర్స్ ఇన్ CGDA అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. అకౌంటెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ఆఫీసెస్ అండర్ కాగ్, డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజనల్ క్లర్క్స్ అంటే UDC అంటారు కదా అది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఇంత మంచి జాబులు లభించడం అనేది ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయక తప్పదు. తర్వాత ఇంపార్టెంట్ పేజెస్కి వెళ్దాము.
వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఇచ్చారు. టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ 6506. అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా 6506 పోస్టులు ఫిలప్ చేస్తారు. దాంట్లో గజిటెడ్ పోస్టులు 250, నాన్ గజిటెడ్ పోస్టులు 3513 పోస్టులు. నెక్స్ట్ గ్రూప్ సి కేటగిరీ పోస్టులు 2743 పోస్టులు ఫిలప్ చేస్తారు. పేజ్ నెంబర్ 8. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు. కొన్ని పోస్టులకేమో 18 to 27 ఇచ్చారు, కొన్ని దానిలోకేమో 20 to 27, కొన్ని పోస్టులకు 20 to 30, కొన్ని దానిలోకేమో 30 వరకు, కొన్ని దానిలోకేమో 32 years వరకు ఇచ్చారు. తర్వాత రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి, ఓబీసీకి, పీడబ్ల్యూడి ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్కు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, చూడొచ్చు. పేజ్ నెంబర్ 12లో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్టుకు మాత్రము బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th standard level or bachelor's degree in any subject with statistics, one of the subject at degree level. తర్వాత ఆల్ అదర్ పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎలిజిబుల్. పేజ్ నెంబర్ 14. హౌ టు అప్లై. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్ అట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్. దట్ ఈజ్ పైన చెప్పుకున్నాం కదా ఎస్ఎస్సి వెబ్సైటు, అది బ్లూ లెటర్స్లో ఉంది కదా. ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఫర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ రెఫర్ టు అనెక్సర్ 3 అండ్ అనెక్సర్ 4. శాంపిల్ ప్రొఫార్మా ఆఫ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ అటాచ్డ్ యాజ్ అనెక్సర్ 3A అండ్ అనెక్సర్ 4A రెస్పెక్టివ్లీ. ఇది అప్లై చేసే ముందు అనెక్సర్ 3, అనెక్సర్ 4 చదవాలి డీటెయిల్డ్గా. ఫిలప్ చేసే ముందు ఆన్లైన్లో ఫిలప్ చేసే ముందు, అప్లై చేసే ముందు ఇవి చూడాలి. అప్లికేషన్ ఫీజు 100 rupees ఫర్ ఓసీ అండ్ ఓబీసీ. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్కు, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూడి ఫీజు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్మెన్కు ఏం ఫీజు లేదు. ఫీజు కూడా 10.3లో ఇచ్చారు చూడండి. ఇది భీమ్ యాప్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఏటీఎం ద్వారా కానీ ఆన్లైన్లో పే చేయొచ్చు. పేజ్ నెంబర్ 15. ఈ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూడండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీరియల్ నెంబర్ 8లో మనది వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ టైర్ 1కు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తర్వాత తెలంగాణకు ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 ఇచ్చారు, కింద ఉన్నాయి. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. నెంబర్ 17 స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇచ్చారు. ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 4 tiers యాజ్ ఇండికేటెడ్ బిలో. టైర్ 1, టైర్ 2 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. టైర్ 3 అనేది పెన్ అండ్ పేపర్ మోడ్, డిస్క్రిప్టివ్ పేపరు. టైర్ 4 అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. పేజ్ నెంబర్ 18. ఇక్కడ స్కీమ్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్. ఏ సిలబస్ ఉంటుంది, దానికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది డీటెయిల్గా ఇచ్చారు. ఈ టైర్ 3 ఎగ్జామినేషన్కు, స్కీమ్ ఆఫ్ టైర్ 3 ఎగ్జామినేషన్కు పెన్ అండ్ పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దానికి ఏం సిలబస్, ఎన్ని మార్క్స్, ఎంత టైం అనేది ఉంది. నెక్స్ట్ టైర్ 4 ఇది స్కిల్ టెస్ట్. తర్వాత డీటెయిల్డ్గా సిలబస్ ఇచ్చారు. టైర్ 1కు, టైర్ 2కు ఏమేమి సిలబస్ ఉంది అనేది టోటల్గా ఇచ్చారు, చూడొచ్చు. పేజ్ నెంబర్ 36 అనెక్సర్ 3. ఇది ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. అప్లై చేయాలనుకునేవారు దీనిని బాగా చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయడం మంచిది. దీంట్లో 2 stages ఉంటాయి. ఒకటి వన్ టైం రిజిస్ట్రేషను, సెకండ్ది ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జామినేషన్. పేజ్ నెంబర్ 39 నుంచి 42 వరకు
స్క్రీన్ షాట్స్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిలప్ చేయాలంటే ఇది ముందు బాగా గోత్రూ చేసి శాంపిల్ ఇచ్చారు ఎట్లా ఫిలప్ చేయాలనేది. దీన్ని గోత్రూ చేసి ఆన్లైన్లో స్టార్ట్ చేయడం మంచిది. ఇదేంది పార్ట్ 1 అన్నమాట. ఇది 42 పేజీ వరకు ఉంది. నెక్స్ట్ 43 పేజీలో పార్ట్ 2 ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే ఇది ప్రతి ఒక్క ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ది మటుకు పార్ట్ 1 ఒక్కసారి ఫిలప్ చేస్తే చాలు, వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్. ప్రొసీజరు ఇచ్చారు ఎలా ఫిలప్ చేయాలి అని. దీన్ని గోత్రూ చేయండి. 45 నుంచి 47 వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ శాంపిల్ ఇచ్చారు. అంటే దీన్ని చూసి మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫాము స్టార్ట్ చేయడం మంచిది. ఇక పేజ్ నెంబర్ 48 నుంచి 63 వరకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చారు. ఇవి అవసరం ఉన్నవారు వీటిని డీటెయిల్డ్గా గోత్రూ చేయడం చాలా మంచిది. ఇంత మంచి మంచి నోటిఫికేషన్లు అందిస్తున్నందుకు ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ హ్యాపీనెస్.